మొత్తం వాషౌట్ అయిపోయింది ఫోటో. అసలు నా ఫేసే ప్రాపర్గా కనిపించట్లా, డీటెయిల్స్ లేవు, కలర్స్ ప్రాపర్గా లేవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇన్ డెప్త్ వివో X200 కెమెరా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ వివో X200 కంప్లీట్ రివ్యూని ఆల్రెడీ నేను పోస్ట్ చేసా. కెమెరాస్ గురించి ఒక మంచి గ్లిమ్స్ ఇచ్చాను దాంట్లో, అండ్ ఇన్ డెప్త్ గా నేను కెమెరా రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డివైస్ కూడా, ఖచ్చితంగా కెమెరా రివ్యూ చేయదగ్గ డివైస్ ఇది. అండ్ నేను కూడా అలానే అదే లెవెల్ ఎఫర్ట్స్ పెట్టి మంచి కెమెరా శాంపిల్స్ ని క్యాప్చర్ చేశా. ఆ ఫోటోస్ 1 after 1 నేను ఇక్కడ పెట్టి డీటెయిల్స్ జూమ్ ఇన్ చేసి మరి మీకు వాయిస్ వస్తూ ఉంటా. అండ్ వీడియో శాంపిల్స్ కూడా వీడియో ఎండ్ లో ఉంటాయి. బోత్ ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అన్నింటినీ చెక్ చేయండి. ఫోటోస్ బోత్ డే లైట్ శాంపిల్స్ ఉన్నాయి అండ్ లో లైట్ శాంపిల్స్ ఉన్నాయి. ఏ లైట్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫోన్ ని అంటే X200 ని X200 Pro తో పోల్చుకొని ఆ రేంజ్ కెమెరాస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ఆల్రెడీ రివ్యూలో చెప్పినట్లు లో లైట్ లో ఇదంతా నేను అనుకున్నంత అయితే పర్ఫార్మ్ చేయట్లేదు. డే లైట్ లో కూడా అవుట్ ఆఫ్ 10 నేను 7.5 8 పాయింట్స్ ఇస్తాను. ఒక 2-3 పాయింట్స్ మనకి లైట్ ఎఫెక్ట్ వల్ల కొంచెం డిస్టార్ట్ అవుతుంది అండ్ సాఫ్ట్ వస్తున్నాయి. అవి కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఓన్లీ ప్రోస్ మాత్రమే చెప్పి దీంట్లో పాజిటివ్స్ చెప్పట్లా. ఈవెన్ దీంట్లో కూడా ఉన్న నెగిటివ్స్ ఏంటనేది కెమెరాస్ పరంగా ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమవుతాయి. సో లేట్ చేయకుండా డెప్త్ లోకి వెళ్ళిపోదాం. కెమెరా శాంపిల్స్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ సినిమాటిక్ పోర్ట్రేట్ షాట్స్ వేస్తున్నా. అంటే నార్మల్ పోర్ట్రేట్ షాట్స్ ని సినిమాటిక్ ఆస్పెక్ట్ రేషియోలో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫోకల్ లెన్స్ అయితే రెగ్యులర్ ఫోకల్ లెన్స్ 23, 35, 50, 85, 100 mm ఫోకల్ లెన్స్ లో క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ హెయిర్ దగ్గర మిస్ అవుతుంది సినిమాటిక్ ఆస్పెక్ట్ రేషియోలో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫోన్లో ఫస్ట్ నేను 100 mm, 85 mm ఈ ఫోకల్ లెన్స్ ఉన్న పోర్ట్రేట్ షాట్స్ని వేస్తున్నాను. అవి చెక్ చేయండి. వీటిని ఎందుకు వేస్తున్నానంటే ఇవి మాత్రమే బాగా వస్తున్నాయి. టెలిఫోటో లెన్స్కి జెయిస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. వీటిని మాత్రమే మెయిన్ ఫోకస్గా పెట్టుకొని ఫోన్ తీసుకుంటే తీసుకోండి. నార్మల్ ఫొటోస్ నేను క్యాప్చర్ చేస్తా, పోర్ట్రేట్స్ కాకుండా. అండ్ వైడ్ యాంగిల్ షాట్స్ ఎక్కువ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటా. అలానే లో లైట్లో కూడా కొంచెం ఎక్కువ ఫోటోస్ తీస్తాను అనుకుంటే ఈ ఫోన్ మీకు సెట్ అవుతుంది. దానికి మేజర్ రీజన్ వచ్చేసరికి నార్మల్ మోడ్ అంటే ప్రైమరీ కెమెరాకి ఏదైతే ఉందో దానికి జెయిస్ పార్ట్నర్షిప్ లేదు. సో స్కిన్ టోన్స్కు మీకు ఈజీగా నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా వచ్చేస్తుంది. టెలిఫోటో లెన్స్లో మాత్రమే చాలా మంచి ఆల్మోస్ట్ ఒక DSLR రేంజ్ ఫొటోస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో కూడా మళ్ళీ డీటెయిల్స్ జూమ్ చేస్తే కనపడవు. అంటే ఎంత ఇవ్వాలో అంతవరకే ఫోటో చూడడానికి బాగుంటుంది అని అయితే క్యాప్చర్ చేస్తుంది. కానీ మరి డీటెయిల్స్ని ఏదో 65,000 రూపాయలు పెట్టాం కదా అని చెప్పని DSLR లెవెల్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఒక ఫోన్ ఎంతవరకు ఇవ్వగలుగుతుందో అంతవరకే ఇస్తుంది. కాకపోతే ఈ బడ్జెట్లో ఉన్న అదర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం బెటర్గా కనబడుతుంది ఫొటోస్. సో మీరు ఒకవేళ ఈ ఫొటోస్ని కడిగించుకొని ఫొటోస్ తీసుకోవడం వల్ల కూడా ఉపయోగపడిద్ది. ఆ విషయం అంతా పక్కకు పెడదాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 35 mm ఫోకల్ లెన్స్లో చూస్తున్నాం కదా, ఇక్కడ వరకు మాత్రమే మ్యాక్సిమం పోర్ట్రేట్ షాట్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఫోకల్ లెంత్ 23 mm ఏదైతే బేసిక్ ఉంటుందో దీంట్లో కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అనేది దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ స్కిన్ టోన్స్ కూడా కొంచెం మీ ఇందాక వచ్చినంత ప్రాపర్ అయితే లేవు. అండ్ మోస్ట్లీ సాఫ్ట్ చేయడానికి కూడా ఎక్కువ ట్రై చేస్తుంది. సో ఓవరాల్గా ఇమేజ్ చూడడానికి బాగానే ఉంటుంది, తీసిపడాల్సింది ఏం లేదు. కాకపోతే మోస్ట్లీ ప్రిఫరబుల్ అయితే 35 నుంచి స్టార్ట్ చేసుకోండి. ఈ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఒక చిన్న రిక్వెస్ట్, ఏదో ప్రమోషన్ చెప్తున్నానని చెప్పి అనుకోమాకండి. మన ఛానల్ గురించి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఎంటైర్ కాంటెంట్ కనుక మీకు నచ్చి వర్తుందని మీరు ఫీల్ అయితే మాత్రం, మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakh సబ్స్క్రైబర్స్ కి యాజ్ ఫాస్ట్ as పాసిబుల్ రీచ్ అయితే ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తున్నాను. సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో వీడియోస్ క్వాలిటీ, జెన్యూన్ అండ్ ఆనెస్ట్ అన్నింటినీ మెయింటైన్ చేస్తూ మీ ముందుకు ఇంకా ఎన్నో వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు కదా నార్మల్ మోడ్ ఫొటోస్ చూద్దాం. ఇవేవి కూడా ఇందాక మీరు పోర్ట్రేట్ షాట్ చూసినట్లు అనిపించు. ఇక్కడ మీరు చెక్ చేయండి. డీటెయిల్స్ లేవు, కలర్స్ ప్రాపర్గా లేవు, హెయిర్ కలర్ ప్రాపర్గా లేదు, బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ని ప్రాపర్గా చూపించట్లా. అఫ్ కోర్స్ ఈ ప్రైస్లో ఉన్న అదర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది బెటర్గానే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే టెలిఫోటో లెన్స్ చూసిన తర్వాత ఈ ఫోన్ మీకు ప్రాపర్ నార్మల్ ఫొటోస్ని మీరు క్యాప్చర్ చేయడానికి కనిపించదు. అండ్ గ్రూప్ ఫొటోస్ ఏమైనా తీసుకోవాలనుకున్నా మీరు నార్మల్ మోడ్లోనే తీసుకోవాలి. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువ పెట్టుకునే తీసుకోండి. లేదు అనుకుంటే X200 Proకి వెళ్ళిపోండి. అందులో ప్రైమరీ కెమెరా ఫొటోస్ ఇంకా బాగుంటాయి. అండ్ వైడ్ యాంగిల్ ఫొటోస్ తీసుకుంటే ప్రైమరీ కెమెరా కంటే ఇంకొంచెం తక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ స్ట్రక్చర్ కూడా అంత ప్రాపర్గా ఫామ్ చేయట్లేదు. సో టెక్స్చర్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే దీన్ని తీసుకోమాకండి. అంటే వైడ్ యాంగిల్ ప్రిఫర్ చేయమాకండి. మోస్ట్లీ ఏదో సీనరీ రికార్డ్ చేసుకోవాలి, సీనరీ ఫోటో తీసుకోవాలనుకునే వాళ్ళకి సూట్ అవుతుంది తప్ప వీళ్ళు ఇచ్చిన 50 MP వైడ్ యాంగిల్ కెమెరా అంత అయితే అనిపించట్లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెల్ఫీ ఫొటోస్. డేలైట్ శాంపుల్లో మీకు స్కిన్ టోన్స్ అనేవి కొంచెం సాచురేటే కనబడుతున్నాయి. టెంపరేచర్ కొంచెం పెంచి చూపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు వైట్ బ్యాలెన్స్ అంత ప్రాపర్గా కుదరట్లేదు. అండ్ అప్పుడప్పుడు HDR కూడా ప్రాపర్గా పనిచేయట్లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. అండ్ అగైన్ ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ షాట్స్ మళ్ళీ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి. అంటే ఈ బడ్జెట్లో అదర్ ఫోన్స్తో పోర్ట్రేట్ షాట్స్తో కంపేర్ చేసి ఇందులో బాగా కనబడుతున్నాయి. ఎడిట్ డిటెక్షన్ అంతా ప్రాపర్ ఉంది. నా దగ్గర ఉన్న iQOO 13తో కంపేర్ చేసి చూసా, అదైతే ఈ ఫోన్ దరిదాపుల్లో కూడా రాదు. బోత్ రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా
రెండింట్లో దగ్గరికి కూడా రాదు. ఇందులో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అనేవి బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు లో లైట్ శాంపిల్స్ చూద్దాం. పోర్ట్రేట్ షాట్స్ ఫస్ట్. ఇక్కడ మీరు 100mm చూడండి, మొత్తం వాష్అవుట్ అయిపోయింది ఫోటో. అసలు నా ఫేసే ప్రాపర్గా కనిపించట్లా. అండ్ చాలా వరకు షేక్స్ వస్తున్నాయి, అసలు డీటెయిల్స్ కూడా లేవు. ఎందుకు క్యాప్చర్ చేశానో అనుకుంటారు మీరు. లో లైట్లో మాత్రం, డే లైట్లో నేను ఎంతైతే లేపానో 100mm ఫోకల్ లెంత్లో ఫొటోస్ బాగా వస్తున్నాయని, లో లైట్లో అంత డిసప్పాయింట్ అయిపోయా. సో డీటెయిల్స్ ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటోలో కూడా షేక్ లేకుండా ఎగ్జాక్ట్, ఈవెన్ మంచి లైట్ మెయింటైన్ చేసినా కానీ, ప్రాపర్ లైట్ కండిషన్లో ఉన్నా కానీ ప్రాపర్గా తీసుకోలేదు. 100mm కాదు, 50mm కూడా షార్ట్స్ అనేవి ప్రాపర్గా లేవు. అండ్ లో లైట్ పోర్ట్రేట్స్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడంలో మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మళ్ళీ జైస్ కొలాబరేషన్ ఉంది కాబట్టి. అండ్ స్కిన్ టోన్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే సబ్జెక్ట్ మీద, అంటే ఫోకల్ పాయింట్ మీద ప్రాపర్ డీటెయిల్స్ ఇది క్యాప్చర్ చేసుకోలేకపోతుంది. అలానే లో లైట్లో టీ స్టార్ కోటింగ్ కూడా అంత 100% వర్క్ అవుతున్నట్లు అనిపించట్లేదు. ఇక్కడ రిఫ్లెక్షన్స్ చూడొచ్చు, రేస్ చూడొచ్చు, అవన్నీ రిడక్ట్ అయిపోయి క్లియర్ ఇమేజ్ రావాలి. అది టీ స్టార్ కోటింగ్ ఇక్కడ కొంచెం మిస్ చేస్తుంది. డే లైట్ కండిషన్లో టీ స్టార్ కోటింగ్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు నార్మల్ మోడ్స్ ఫోటో తీసుకున్నా, పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నా, లో లైట్లో మాత్రం జూమ్ చేయడానికి ట్రై చేయమాకండి. ఒకవేళ మీరు దూరంలో ఉన్న ఏదైనా సీనరీ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి చోట నాకు లైట్ అనేది చాలా తక్కువ ఉంది, కాకపోతే లైట్ ఇంటేక్ కొంచెం ఎక్కువ చేసుకొని డీటెయిల్స్ అండ్ యాక్యురేట్ కలర్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తుంది. సో ఓవరాల్గా ఇమేజ్ చూడడానికి బాగుంటుంది, జూమ్ చేయమాకండి. అండ్ ఇవి సెల్ఫీ షాట్స్ నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసా. లైట్ ఇంటెక్ బాగుంది, అంటే ఎక్కువ ప్రాసెసింగ్ చేసుకుంటుంది. యాక్చువల్గా అక్కడ అంత లైట్ లేదు, కాకపోతే లైట్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడప్పుడు కలర్స్ ఇక్కడ వాష్అవుట్ అయిపోతున్నాయి. ప్రైమరీ కెమెరాలో మీరు రెడ్ కలర్ ఏదైతే చూసారో నా టీషర్ట్ మీద, అది ఇక్కడ కనబడట్లేదు, కొంచెం వాష్అవుటే కనబడుతున్నాయి. ఇక్కడ మీరు వీడియో శాంపిల్స్ చెక్. ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి బొకే వీడియో రికార్డ్ చేస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బొకే అవుతుంది, అంటే డెప్త్ అవుతుంది, మొత్తం బ్లర్ అవుతుంది. ఓన్లీ నేను మాత్రం ఈ ఫోకస్లో ఉంటా. ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియోస్ లాంటివి రికార్డ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ యూస్ చేసి నడుస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఎడిటీ టెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, టెక్స్చర్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్ సన్లైట్ ఆపోజిట్ లో ఉన్న బోకే వీడియో ఈ రకంగా మీరు రికార్డ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. డే లైట్ శాంపుల్ ఇది. ఒకసారి సాచురేషన్ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి రెండు కెమెరాస్కి. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మెయిన్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. టైం వచ్చేసి అరౌండ్ ఈవినింగ్ 4 o'clock అవుతుంది. కొంచెం షాడోస్ ఉన్నాయి, అలానే సన్లైట్ ఉంది. ఎక్స్పోజర్ ఎలా తీసుకుంటుంది, మిడ్ టోన్స్ ఎలా చూపిస్తుంది, షాడోస్ ఎలా చూపిస్తుంది, ఎవ్రీథింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా మీరు చెక్ చేసుకోండి. టెక్స్చర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్కిన్ మీద నా టెక్స్చర్ ఎలా ఉంది, సాఫ్ట్ అయిపోయిందా ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవరాల్ ఇది డే లైట్ శాంపిల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వివో X200 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఒక స్కిన్ టోన్స్ అవి ఒకసారి చెక్ చేయండి. ఆ మధ్యాహ్నం పూట 3 గంటల ఆ టైంలో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. దీని తర్వాత iQOO 13లో కూడా వీడియో రికార్డ్ చేస్తా. రైట్ నో ఇది వివో X200 ఫుటేజ్. ఈ వీడియో వివో X200 నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను. నైట్ శాంపిల్. ఒకవేళ స్ట్రీట్ లైట్ కండిషన్లో మీరు ఒకవేళ వీడియో రికార్డ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. టైం అప్రాక్సిమేట్గా 1 o'clock రికార్డ్ చేస్తున్నాను. అండ్ నాయిస్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా స్కిన్ టెక్స్చర్స్ ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా తీసుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ ఎలా తీసుకుంటుంది అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వివో X200 నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. లో లైట్లో రికార్డ్ చేస్తున్నాను, అంటే స్ట్రీట్ లైట్ కండిషన్లో. నైట్ టైం అరౌండ్ 1 o'clock రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్కిన్ టోన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే వార్మ్ లైట్లోనే ఉన్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వివో X200 ఎంటైర్ కెమెరా రివ్యూ. నా వెర్టిక్ దీని గురించి అడిగితే మాత్రం బెటర్. ఈ ఫోన్ని ఓన్లీ కెమెరాస్ నేను ఈ బడ్జెట్లోనే ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుంటే తీసుకోండి, లేకపోతే దీన్ని అండ్ iQOO 13ని ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తా. ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను కెమెరా రివ్యూ. ఆ వీడియో చెక్ చేసి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లా, దీంతో నేను సాటిస్ఫై అవుతాను అనుకుంటే iQOO 13ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఆ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాం. రైట్ నో దీనికి మాత్రం లో లైట్లో అయితే అంత ఇంపార్టెన్స్ అనిపించలేదు. డే లైట్లో ప్రైమరీ కెమెరా వరకు ఓకే, ఇంకా మిగతావన్నీ మీరు వీడియో ఆల్రెడీ చూసారు. నేనైతే అవుట్ ఆఫ్ 10 ఓవరాల్గా ఈ కెమెరాకి 7.5 నుంచి 8 పాయింట్స్ అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో వివో X200 ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.